గాంధీ గారికి దేశ స్వాతంత్రం అంత ఇంపార్టెంట్ గా చాలా మంది తెలియదు విషయం. గాంధీ గారికి దేశ స్వాతంత్రం ఇంపార్టెంట్ కాదు, ఆయనకి కింద కులాల ప్రజల యొక్క హక్కులు ఇంపార్టెంట్. ఆ విషయం ఆయన 1000 సార్లు చెప్పాడు. వాళ్ళంతా వచ్చి మొత్తుకున్నారు, ఈ గొడవ అంతా ఏంటయా, మళ్ళీ నువ్వు అంటరానితనం అంటావు, హరిజన యాత్ర చేస్తున్నావు, ఇవన్నీ మనం దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం జీవో జారీ చేస్తే వెళ్ళిపోతాయి కదా, ఈ పక్కన పెట్టామని సుభాష్ చంద్రబోసు, నెహ్రూ గారు ప్రతి ఒక్కళ్ళు మొత్తుకునేవారు. ఆయనకి ఇంపార్టెంట్ కాదు. దేశ స్వతంత్రం అవడం, నీకు స్వరాజ్యం రావడానికి నీకు అర్హత ఉండాలిగా. నువ్వు ఎవడన్నా మెడ మీద కాలు తొక్కుతూ నీకు స్వాతంత్రం కావాలంటే ఎందుకు ఇవ్వాలి? ఎవరన్నా నువ్వు అదే పని చేస్తున్నావు కదా, నువ్వు ఎవడి మీద కాలు వేసి తొక్కకుండా ఉండాలి కదా, స్వరాజ్యానికి అర్హుడు కావాలి కదా అని చెప్పేవాడు. అంతేకాదు అసలు ఆయన మొట్టమొదటి రాజకీయ పోరాటం చేయలే. చాలా మంది తెలియదు విషయం. రాజకీయ పోరాటం దేశ స్వాతంత్రం గురించి కాదు. ఆయన ఎంతసేపు ఆయన ఆశ్రమాలు, అన్టచబిలిటీ, ఈ విషయాలే మాట్లాడేవాడు. తర్వాత ఎవరో ఆయన అడిగారు, ఏమిటా నువ్వు ఈ మధ్య 18, 19, 20 ప్రాంతాల్లో ఆయన మెల్లిగా దేశ స్వాతంత్ర పోరాటంలో వెళ్ళి, ఏమండి వీరేంటి స్వాతంత్ర పోరాటంలోకి వెళ్ళి స్వాతంత్రం కావాలంటారండి. ఆ పనులు ఇప్పటిదాకా మనం ఏం చేద్దాం అనుకున్నామో ఈ రూట్లో అయితే ఇంకా బాగా అవుతాయని చెప్పాడు. ఎందుకంటే దేశ స్వాతంత్రాన్ని మనం సంపాదించుకుంటే ఈ విముక్తులు ఇంకా ఈజీగా కూడా పనులు అవుతాయనే ఉద్దేశంతో. అంచేత గాంధీ గారి మనసు కూడా అక్కడే ఉంది. ఎక్కడ అంబేద్కర్ మనసు ఎక్కడుందో అక్కడే. ఏమిటి? కింది ప్రజల యొక్క విముక్తి కావాలి అని.